ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. ఇక కాంగ్రెస్ నిరసనలు తెలుపుతుంటే సామాన్యులు దాంట్లో భాగస్వామ్యం అయిపోయారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించే కాంగ్రెస్ శ్రేణులు ఎడ్ల బండి ఎక్కి వినూత్నంగా నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఇక కాంగ్రెస్ శ్రేణులతో సాధారణ ప్రజలు గొంతు కలిపారు. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ వాహనదారులు డిమాండ్ చేశారు. దేశంలో భారీగా పెరుగుతున్నటువంటి చమురు ధరలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక 4 రోజుల్లోనే మరొకసారి పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచడం జరిగింది. మనం హైదరాబాద్ లో ఒకసారి ఫ్యూయల్ ధరలు కనుక చూసుకుంటే పెట్రోల్ ఇప్పుడు ₹111.77. ఇక డీజిల్ ₹99.89. 4 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఇంధన ధరలు పెంచడం జరిగింది. ఇక దీని మీద కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతుంటే సామాన్యులు తాము ఇబ్బంది పడుతున్నాం ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు అంటూ వాళ్ళు కూడా కాంగ్రెస్ తో కలిసి గొంతుక కలిపారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, పెట్రోల్ ధరలు పెరిగినందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టినటువంటి ఈ ర్యాలీలో సామాన్యులు కూడా పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ చేసినట్లు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపునకు నిరసిస్తూ కూడా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వినూత్నంగా మరి ఆ ధర్నాను అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే పెంచినటువంటి రేట్లను ఉపసంహరించుకోవాలి. ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దాదాపు ఈ 2-3 రోజుల్లోనే 2 సార్లు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మరి కాంగ్రెస్ నాయకులు అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే హైదరాబాద్ లోని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా భారీ ప్రదర్శన అంటే ఈ పెరిగిన రేట్లకు నిరసనగా ఎడ్ల బండి పైన వెళ్తూ ఈ నిరసన అయితే తెలియజేశారు. మీరు పెంచిన రేట్లతో మేము బండి అంటే 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ ఏది నడపలేకుంటున్నాం, ఇంకా మాకు ప్రత్యామ్నాయం ఈ ఎడ్ల బండి ఒక్కటే అంటూ కూడా దాంట్లో నిరసనలో భాగంగా ఎడ్ల బండి పైన ప్రయాణిస్తూ మరి నిరసన తెలిపే ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగా ప్రజలు కూడా, ఎందుకంటే గతంలో చాలా మంది ₹2 పెంచినప్పుడు ఆ రోడ్ల మీదకి వచ్చి ప్రజలు చాలా ఆందోళన చేసేవారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి జెన్జీ యుగంలో అంటే ఎంత పెంచినా గానీ మరి స్పందించని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇట్లా కొంతమంది ఎవరైతే అక్కడ అంటే ఆ నిరసన తెలుపుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నిరసనలో పాల్గొనడం ఒకసారిగా మరి కాంగ్రెస్ పార్టీకి ఊదమిచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే మొత్తం కూడా ఈ వాళ్ళు కొన్ని డిమాండ్లు అయితే పెడతా ఉన్నారు. ఏదైతే సామాన్యుడిపై మోయలేని భారాన్ని పెంచినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. అయితే చమురు సంస్థలు కేవలం వారం వ్యవధిలోనే 2 సార్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మరి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఇరాన్ భారత్ నౌకలకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పారు. రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి ఏదైతే ఆంక్షలు అమెరికా మళ్ళీ తెర మీదకు తీసుకొని వచ్చిందో వాటిని ఎత్తివేయటం జరిగింది. మరి అయినప్పటికీ కూడా మరలా ఈ 4 రోజుల్లోనే ఈ రోజు మరలా ఈ డీజిల్ పెట్రోల్ మీద ధరలు పెంచడము ఈ రకంగా అంటే పెట్రోల్ కంపెనీలకి వీటికి నష్టం రాకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కావాలని తీసుకుంటున్నటువంటి నిర్ణయం ప్రజలు వాళ్ళ ఇప్పటికే ఆల్రెడీ కూడా అన్ని కూడా నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రకంగా బాధుడు కూడా మళ్ళీ మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ విషయంలో అని చెప్పి ముఖ్యంగా కూడా ప్రజలు దీని మీద నిరసనలు తెలుపుతున్నారు. డెఫినెట్ గా మీరు అన్నట్టు అంటే దేశంలో కాకుండా ఇటు రాష్ట్రంలోనే దేశంలోనే అన్ని నిత్యావసరాల ధరలు కూడా ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంట్లో పాటు చమురుకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆయా రంగాల పైన కూడా అన్నిటిపైన కూడా ఇదంతా కూడా మరి రేట్లు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ సామాన్యుడి జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మిత్రపక్షాలైనటువంటి అందరూ కూడా బీజేపీని విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధము నడుస్తలేదా అని పక్కకు పెడితే ఆర్థిక సంక్షోభం రాబోతుంది, ఆర్థికంగా భారతదేశానికి ఏదో ఒక లోటు రాబోతుంది అనేది అయితే స్పష్టంగా
అర్థమవుతుంది. ఎందుకంటే రూపాయి విలువ చాలా అంటే ఎప్పుడు మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 97 రూపాయలు 96 పాయింట్ చేంజ్ కి పడిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు అది ఇంకా 2-3 రోజుల్లోనే 100కు అంటే $1 విలువ రేటు మన దగ్గర వాళ్ళ అమెరికా డాలర్ $1 అయితే మనది 100 రూపాయలు చేరుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది భారతదేశానికి కొంత మరి ఆర్థిక నష్టం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రష్యా నుంచి మనం ఇటు చమురు దిగుమతి చేసుకోవటం కానీ వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ రేట్లు తగ్గుతాయేమో అనుకున్నాం కానీ మరలా ఈ డీల్ కుదిరిన తరువాత అంటే అమెరికా ఓకే అని చెప్పిన తరువాత కూడా ఈ రకంగా రేట్లు పెరగటం అంటే ఫ్యూచర్ లో అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు మరలా తగ్గుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఇంధనానికి సంబంధించి ఏదైతే ఇండియాలో 20% ఇథన్ ఆయిల్ కు సంబంధించి వాడకం ఉండేది, ఇప్పుడు దాన్ని ఒక 10% పెంచారు. ఇప్పటికే అంటే 30% ఇథన్ తో నడుపుతా ఉన్నారు. సో ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే బైకులు కానీ కార్లు కానీ ఇంజన్ కొంత తొందరగా పాడే అవకాశం ఉంటది. అంటే ఒక్క నిర్ణయం తీసుకుంటే దాని వెనుక ఎన్ని పరిణామాలు ఉంటాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏదైతే మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని ఏదైతే సూచనలు కావచ్చు, అవన్నీ కూడా భారతదేశానికి ఏదో ముప్పు కొంచెం ఉంది. ఖచ్చితంగా కొంత సంక్షోభం రాబోతుంది. అది ఏంటి అనేది మాత్రం తెలియలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలైతే కొంత ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే బంగారం 1 సంవత్సరం వరకు కొనొద్దన్నారు, ఆయిల్ ను తగ్గించమన్నారు, దేశీయ ప్రోడక్ట్ అంటే మన దేశంలో తయారయ్యే ప్రోడక్ట్లనే వాడండి అన్నారు. ఇవన్నీ కూడా మరి బీజేపీ అంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ప్రజలైతే చాలా ఆందోళనగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దానికి వ్యతిరేకంగానే మరి కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా రోడ్లకి ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దేశం ఎటువైపు వెళ్తుంది, దేశ పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక వారం రోజుల్లోనే 2 సార్లు ఇంధన రేట్లు పెంచడం మీద ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటూ నిరసనలు తెలిపారు. ఇక సామాన్యులు తమలో ఉన్నటువంటి ఆవేదన కానీ ఈ నిరసనలో పాల్గొని తాము కూడా వెళ్ళగక్కారు.